श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् गुरुचरण पादारविंदाभ्यां नमः। నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ద్రౌపది స్వయంవరంలో ఆ అర్జునుడు ద్రౌపదిని లక్ష్యాన్ని ఛేదించి ఆయన ఆ స్వయంవర పరీక్షలో నెగ్గినటువంటి వాడే ద్రౌపదిని తీసుకుని తన యొక్క ఇంటికి వెళుతున్నాడు. ఆ రాజులందరూ కూడా కోపోద్రిక్తులైనటువంటి వాళ్ళే ద్రౌపది మీద దండయాత్ర చేస్తే భీమార్జునులిద్దరూ కూడా వాళ్ళిద్దరినీ కూడా నిరోధించారు. నిరోధించి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఎట్టకేలకి ఆ యుద్ధాన్ని ఆప్ చేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నివారయామాస మహీపతింసాన్ ధర్మేణ లబ్ధే చరుణీయ సర్వాన్. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి ఈ రాజులందరినీ కూడా ఆ యుద్ధం నుండి నివారించినటువంటి వాడే ధర్మపూర్వకంగా లభించిందయ్యా ఈమె ఈ అర్జునుడికి ఇతనికి అని వాళ్ళని అనునయించి యుద్ధాన్ని విరమింపజేశాడు. ఏవంతే వినివృత్తాస్తు యుద్ధాద్ యుద్ధ విశారదాః యథావాసం యయుః సర్వే విస్మితాః రాజసత్తమాః. ఈ విధంగా నివారింపబడినటువంటి వాళ్ళైన రాజులందరూ కూడా ఆశ్చర్యంతో తమ తమ నివాసాలకి వెళ్ళారట. వృత్తో బ్రహ్మోత్తరో రంగః పాంచాలీ బ్రాహ్మణైర్వృత ఇది బ్రువంతః ప్రయుః ఏ తత్రాసన్ సమాగతాః. అయితే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వివాహం గురించి ఈ సంరంభం గురించి చాలా చక్కగా చెప్పుకుంటున్నారట. బ్రహ్మోత్తరంగా ఈ రంగం సమాప్తమైంది. బ్రహ్మోత్తరంగా అంటే బ్రాహ్మణ ప్రధానంగా ఇది సమాప్తమైంది. ఎందుకంటే ద్రౌపది బ్రాహ్మణుల చేత వరింపబడింది అని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వెళ్ళారట. బ్రాహ్మణయుస్తు ప్రతిచ్ఛన్నౌ రౌరవాజినవాసిభిః కృచ్రేణ జగ్మతుస్తౌతు భీమసేన ధనంజయో. ఈ రౌరవాజినాలు ధరించినటువంటి బ్రాహ్మణులతోటి పరివేష్టింపబడినటువంటి వారై ఈ భీమార్జునులిద్దరూ కూడా చక్కగా మెల్లగా వాళ్ళు కూడా వెనక్కి మరలేరు. విముక్తౌ జనసంబాధాత్ శత్రుభిః పరివీక్షితౌ కృష్ణయా అనుగతౌ తత్ర నృవీరౌ తౌ విరేజతుః. అయితే రాజులందరూ ఎవరి వాసాలకి వాళ్ళు తిరుగు ముఖం పట్టారు. అట్లాగే ఈ భీమార్జునులిద్దరూ కూడా తమ యొక్క నివాసానికి వెనక్కి బయలుదేరారు. వాళ్ళైతే ఈ స్వయంవరంలో గెలిచినటువంటి ద్రౌపదిని వెంట పెట్టుకుని వెళుతున్నట్ట. అందువల్ల జనసమ్మర్దం కాస్త తగ్గింది. శత్రువులు చూస్తూ ఉండగానే ఈ భీమార్జునులిద్దరూ కూడా ద్రౌపదిని వెంట తీసుకుని పెడుతున్నారు. పౌర్ణమాస్యాం ఘనైర్ముక్తౌ చంద్ర సూర్యా వివోదితౌ తేషాం మాతా బహువిధం వినాశం పర్యచింతయత్. అయితే ఎప్పుడో అనగా వెళ్ళారు, ఇంకా ఇప్పటి వరకు రాలేదు. రాకపోయేటప్పటికి పాపం తల్లి ఆలోచిస్తుంది, ఇంకా ఈ భీమార్జునులు రాలేదేంటి అని అనుకుంటుంది ఆమె. ఎలాగంటే పూర్ణిమ నాడు మేఘాల నుండి విడిబడి ఉదయించినటువంటి చంద్రసూర్యుల్లా భీమార్జునులందరూ శోభిస్తున్నట్ట. కానీ తల్లి మటుకు తేషాం మాత బహువిధం వినాశం పర్యచింతయత్. తల్లి మటుకు ఇంత భిక్షాకాలమైనప్పటికీ కూడా పుత్రుడు ఇంకా రాలేదేంటి అని అందువల్ల అతి స్నేహ పాపశంకి అంటాడు కాళిదాసు. ఎక్కువ మనకి ఎవరితోటైతే అనుబంధం ఉంటుందో వాళ్ళు ఒక క్షణం ఆలస్యమైతే ఏం జరిగింది, ఏమైనా ఆపద జరిగిందా అని కీడునే శంకిస్తుంది మనస్సు ఎప్పుడు కూడా. అలాగా ఆ పిల్లలు ఇంకా రాకపోయేటప్పటికీ ఆ తల్లి అనేక రకాలుగా చింతిస్తోందిట. అనాగచ్చస్సు పుత్రేషు భైక్షకాలే అభిగచ్చతి ధాతరాష్ట్రైర్హతానస్యు విజ్ఞాయ కురు పుంగవాః మాయాన్వితైర్వా రక్షోభిః సుఘోరైర్దృఢవైరిభిః విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః. ఆమె అనేక రకాల కీడులను శంకిస్తోంది. ఏంటి, కౌరవులకైనా మన జాడగా తెలిసిందా? తెలిసి వాళ్ళేమి వీళ్ళని తెలుసుకుని పాండవులని తెలిసి పాండుపుత్రులుగా తెలుసుకున్నటువంటి వాళ్ళేమి వీళ్ళని చంపేయలే కదా. అలాకపోతే మాయావులైనటువంటి రాక్షసులు ఏమన్నా కానీ వీళ్ళని చంపేశారా? మహాత్ముడైనటువంటి వ్యాసుడు చెప్పాడు, గొప్ప మాటలు చెప్పాడు, మీ పుత్రులకి ఏం పర్వాలేదమ్మా, అధేయంగా ఉంటారు వీళ్ళు, గొప్పదైనటువంటి ఈ భూమిని అంతటిని కూడా పరిపాలిస్తారు అని చెప్పినటువంటి ఆ వ్యాసుడి మాటలు కూడా అసత్యాలు అవుతాయా? అని ఇలా ఆలోచిస్తుంది. ఇచ్చేమం చింతయామాస సుత స్నేహామృత పృథా
తతః సూక్త జన ప్రాగే దుర్దినే మేఘ సంప్లుతే. ఆ కొడుకుల మీద ఉండేటువంటి ప్రేమతోటి ఆ తల్లి ఇలా రకరకాలుగా అనుకుంటాంట. మేఘచ్చిన్నే అగ్ని దుర్దినం అంటారు. మేఘాలతో నిండినటువంటి ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని దుర్దినంగా ప్రజలందరూ భావిస్తారు. అలాగా అందరూ కూడా ఎలా ఉన్నారంటే హాయిగా నిద్రపోతున్నారట, సద్దుమణికి నిద్రపోతున్నారట ప్రజలందరూ కూడా. మహత్యధాప ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి మధ్యాహ్న కాలము. ఆ మధ్యాహ్న కాలంలో అందరూ కూడా నిద్రిస్తున్నారు. దాంతో అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అక్కడ మహత్యథాపరాహ్నేతు ఘనై సూర్యైవ వృత బ్రాహ్మణై ప్రావిశత్తత్ర జిష్ణుర్భార్గవ వేష్మతత్. అప్పుడు ఆ మధ్యాహ్న సమయంలో ఆ మేఘాలతో ఆవరింపబడినటువంటి సూర్యుని వలె బ్రాహ్మణులతోటి కూడినటువంటి అర్జునుడు ఆ భార్గవుని యొక్క ఇంటికి వచ్చాడు. భార్గవుడు అంటే కుమ్మరివాడు అనేటువంటి ఒక భృగువంశీయుడు అనేటువంటి అర్థం ఒకటి చెప్పుకుంటాము. అట్లా కుమ్మరివాడు అని ఒక కుమ్మరివాడి ఇంటిలో వీళ్ళు ఆశ్రయం పొంది ఉన్నారు అక్కడ. అందువలన ఆ కుమ్మరి ఇంటిలోకి ప్రవేశించాట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి పాండవ ప్రత్యాగమనే ఏకోననవత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో స్వయంవర ఉపపర్వంలో పాండవ ప్రత్యాగమనము అనేటువంటి 189 అధ్యాయం పూర్తయింది. 190 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి, ఓ జనమేజయ మహారాజా, గత్వాతు తాం భార్గవ కర్మశాలాం పార్థౌ పృథాం ప్రాప్య మహానుభావౌ తాం యాజ్ఞసేనీం పరమ ప్రతీతౌ భిక్షేత్యథా వేదయతాం నరాగ్ర్యౌ. మహానుభావులైనటువంటి ఆ భీమార్జునులిద్దరూ కూడా ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళి వచ్చి వాళ్ళు ఎవరితో కలిసి వచ్చారంటే కూడా ఎవరిని తీసుకొచ్చారు? ద్రౌపదిని కూడా తీసుకొచ్చారు. అయితే సాధారణంగా ఆ సమయం వాళ్ళు భైక్ష్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చేటువంటి సమయం. అందుకని వాళ్ళు వచ్చి తల్లితో అంటున్నారు, అమ్మా భిక్ష తెచ్చాము అని అన్నారట. అనేటప్పటికి ఎకుటీగతా సాత్వనవేక్ష్య పుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే పశ్చాచ్చ కుంతి ప్రసవీక్ష కృష్ణాం కష్టం మయా భాషితమిచ్చువాచ. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి భిక్ష తెచ్చామన్నారో ఆమె లోపల ఉన్నది, లోపల గదిలో ఉన్నటువంటిది ఆ కొడుకుల్ని చూడలేదు. సరే సమయానికి ఇప్పటి వరకు రాలేదని ఆలోచన చేస్తోంది. వచ్చారు, చాలా ఆలస్యమైంది. అందువలన వెంటనే ఆమె ఏమందంటే సర్వే సమేత్య భోక్త అంది. అంటే మీరు అందరూ కలిసి భుజించండి అయ్యా అనంది. అని చెబుతూ ఇలా బయటకు వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ అపశ్చాచ కుంతి ప్రసమీక్ష కృష్ణ. వెంటనే ఆ ద్రౌపదిని చూసి అయ్యో నేను ఇలా అన్నానేంటి, వీళ్ళు ద్రౌపదిని తీసుకుని వచ్చారు, వీళ్ళని అందరినీ కలిసి భుజించండి అని అన్నాను నేను అని చాలా బాధపడేదిట. సా ధర్మభీత పరిచింతయంతి తాం యాజ్ఞసేనీం పరమ ప్రతీతాం పాణౌ గృహీతోపజగామ కుంతి యుధిష్ఠిరం వాక్యమువాచ చేదం. అయితే మరి అనాలోచితంగా ఆమె నోటమ్మటికి మాట వినబడింది. అంటే అనాలోచితంగా కూడా ధర్మహాని కలిగించేటువంటి ఏ మాట కూడా పూర్వము వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. మనమైతే అనేకములైనటువంటి మాటలు మాట్లాడేసి తర్వాత అదేమీ కాదు అనేటువంటి విషయంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ అనాలోచితంగా ఆమె అంది. ఆ అన్న మాటకి ఏంటి ఏదైనా ధర్మలోపం జరిగిందా, నా నోటమ్మటి ఇటువంటి మాట వచ్చింది, అందువల్ల ఏదైనా ధర్మలోపం జరిగిందేమోననేటువంటి భయంతో చాలా బాధపడుతున్నటువంటి వాదయి ఆమె ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకున్నటువంటిది ధర్మరాజుతో ఈ విధంగా మాట్లాడుతోంది. ఇయంతు కన్యా ద్రుపదస్య రాజ్ఞః తమానుజాభ్యాం మయి సన్నివిష్ట యథోచితం పుత్రమయాపి చోక్తం సమేత్య భుంక్తేతి నృప ప్రమాదాత్. ధర్మరాజుతో చెప్పింది తల్లి. ఆమె తల్లి ధర్మరాజు పుత్రుడు. కానీ ధర్మరాజు అంటే ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పనటువంటి వాడు, ధర్మహాని ఏ
కించిత్తు జరిగినప్పటికీ కూడా అంగీకరించేటువంటి హృదయం కలవాడు కాదు. అందువలన అంతటి తల్లి అయినప్పటికీ కూడా ధర్మరాజు యొక్క ధర్మనిష్టత తెలిసిందవడం చేత ఆ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆమె ఈ విధంగా చెబుతోంది. ఈమె ద్రుపద మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపది, ఈ తమ్ముళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చి భిక్ష తెచ్చేయమన్నారయ్యా. వెంటనే నేను ఏమన్నానంటే మీరు కలిసి భుజించండి అని అన్నాను ప్రమాదంతో. మయా కథం నా ముక్త మధ్య భవేత్ కురూణాం వృషభ బ్రవీహి పాంచాల రాజస్య సుతామధర్మ నచోపవర్తే తన విభ్రమేచ్చ. అయితే ఇప్పుడు నేను మాట్లాడినటువంటిది సత్యం ఎలా అవుతుంది? మరి పాంచాల రాజు యొక్క కుమార్తెని తీసుకుని వస్తే ఇలా మాట్లాడాను కాబట్టి ఒకవేళ అది సత్యమైతే కనుక ఈ పాంచాల రాజు కుమార్తె దగ్గరికి అధర్మము ఎలా రాకుండా ఉంటుంది? అందువలన ఈ అధర్మము అంటకుండా ఇటువంటివి ఆమెను పొందకుండా ఎలా ఉంటాయి అని ఆమె ధర్మరాజుని ప్రశ్నించిందిట. ప్రశ్నించేటికి స ఏవ ముక్తో మతిమాండ్రవీర మాత్రా ముహూర్తం తు విచించ రాజా కుంతీం సమాశ్వాస్య కురు ప్రవీర ధనంజయం వాక్యమిదం భవాషే. ఆ కుంతి ఇలా అనేటప్పటికీ అంతటి ధర్మరాజు కూడా కొద్దిసేపు ఆలోచించాడు. ఆలోచించి అప్పుడు కుంతినంటే నా నోటమ్మట పలికినటువంటిది అసత్యం అవుతుందా, లేకపోతే ఈమెకు ఒకవేళ అది కనుక సత్యమైతే అధర్మం ఈమెను అంటకుండా ఎలా ఉంటుంది? ఈ రెండిట్లోనూ నాకు చాలా సందేహంగా ఉందయ్యా అని ఆ ధర్మరాజుని అడిగితే ఆయన కూడా కొద్దిసేపు ఆలోచించినటువంటి వాడై కుంతీదేవిని ఊరడించి అప్పుడు అర్జునుడితోటి ఈ విధంగా అన్నట. త్వయాజిత ఫాల్గుణ యాజ్ఞసేని త్వయైవ శోభిష్యతి రాజపుత్రీ ప్రజ్వాల్యతామగ్నిరమిత్రసాహ గృహాణ పాణిం విధివత్వమస్యాహ. ఓ అర్జున, నువ్వు ఈ యాజ్ఞసేనిని స్వయంవరంలో జయించుకున్నావు. అందువలన నీతోనే ఈ రాజకుమారి శోభిస్తుంది కాబట్టి అగ్నిహోత్రం చేసి అగ్ని సాక్షిగా ఈమెను పాణిగ్రహం శాస్త్రోక్తంగా పాణిగ్రహణం చేసుకోవయ్యా అని అర్జునుడితో ధర్మరాజు చెప్పేటప్పటికి అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు. మాం నరేంద్ర త్వమధర్మ భాజం కృధాన ధర్మో యమశిష్ట దృష్ట భవాన్ నివేశ్య ప్రథమం తతోయం భీమో మహాబాహురతించ కర్మ అహం తతో నకులోనంతరం మే పశ్చాదయం సహదేస్తరస్వి భృగోదరోహం చ యమౌ చ రాజన్ ఇయం చ కన్యా భవతో నియోధ్యాః. మహారాజా, నన్ను అధర్మపరుణ్ణి చెయ్యవద్దు. నువ్వు అర్జునుడు చెబుతున్నాడు ధర్మరాజుతోటి, నన్ను అధర్మాన్ని ఆచరించే వానిగా నువ్వు చేయకు. ఎందుకంటే పెద్దలు ఎవరు కూడా ఇంతకు ముందర ఇటువంటి అధర్మం ఎవరు చేయలేదు. ఎందువలన అధర్మము అంటే అగ్రజుడైనటువంటి వాడు ధర్మరాజు ఉన్నాడు. ఆ ధర్మరాజుకి ఇంకా వివాహం కాలేదు. ఆ తర్వాత భీమసేనుడు ఉన్నాడు, అతనికి ఇంకా వివాహం కాలేదు. తర్వాత ఉన్నటువంటి వాడు అర్జునుడు. అందువలన వీళ్ళిద్దరికీ వివాహం కాకుండా, అంటే నువ్వు చేసుకోవాలి ముందర వివాహము, ఆ తర్వాత భీముడు చేసుకోవాలి, ఆ తర్వాత నేను, నా తర్వాత నకులుడు, ఆ తర్వాత సహదేవుడు చేసుకోవాలి కదా. ఇప్పుడు భీముడు కానీ, నేను కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ, ఈ రాజకుమారి ఏ స్వయంవరంలో అయితే మేము గెలుచుకుని తెచ్చామో ఈ రాజకుమారి ద్రౌపది కూడా అందరము కూడా నీ ఆజ్ఞావర్తలమేనయ్యా అని ధర్మరాజుతోటి అర్జునుడు పలికేట. ఏవం గతే యత్కరణీయమత్ర ధన్యం యశస్యం కురు తద్విచింత్య పాంచాల రాజస్య హితం చ యత్స్యాం ప్రసాది సర్వే స్మవసే స్థితాస్తే. అందువల్ల ఇప్పుడు నువ్వు సమగ్రంగా ఆలోచన చేయి. ఆలోచించి మేము చేయదగినటువంటి ధర్మం ఏమిటో, ఏది మనందరికీ కీర్తికరమవుతుందో అది ఆలోచించితేవయ్యా. పాంచాల రాజుకు కూడా హితమైనటువంటి పని చెయ్యి. మేమంతా కూడా నీ యొక్క అధీనంలో ఉన్నాము, నువ్వు ఎట్లా ఆజ్ఞాపిస్తే అట్లా చేస్తాము, ఆజ్ఞాపించవయ్యా అని ఎంతో వినయంగా అర్జునుడు ధర్మరాజుతో చెప్పేటప్పటికీ అప్పుడు
జిష్ణోర్వచనమాజ్ఞాయ భక్తి స్నేహ సమన్వితం దృష్టిం నివేశయామాసు పాంచాల్యాం పాండునందనాః. అలాగా ఎంతో భక్తితోటి వినయంతో కూడినటువంటి అర్జునుడి యొక్క మాట విన్నారు. విన్నటువంటి పాండవులందరూ కూడా ఒక్కసారి ఆ పాంచాలి మీద దృష్టి నిలిపారట. దృష్ట్వాతే తత్ర పశ్యంతీం సర్వే కృష్ణాం యశస్వినీం సంప్రేక్ష్య అన్యోన్యమాసీనాః హృదయైః తాం అధారయన్. ఆ పాండవులందరూ కూడా ఒక్కసారి ఆ యాజ్ఞసేన అయినటువంటి ఆ ద్రౌపదిని చూస్తూ తమ హృదయాల్లో ఆమెను ధరించారట. తేషాంతు ద్రౌపదీం దృష్ట్వా సర్వేషామమితౌజసాం సంప్రమిథ్యేంద్రియ గ్రామం ప్రాదురాసీన్ మనోభవః. ఎంత తేజస్సు కలిగినటువంటి పాండవులంతా కూడా ఆమెను చూస్తుంటే వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా ఒక విధమైనటువంటి మన్మథ వికారాన్ని పొందినటువంటి అయ్యేట. కామ్యం హి రూపం పాంచాల్యాః విధాత్రా విహితం స్వయం బభూవాధికమన్వాభ్యః సర్వభూత మనోహరం. అట్లాగే ఆ పాంచాలి ఎటువంటిదంటే అద్భుతమైనటువంటి సౌందర్యవతి. అందువలన ఆమె ఇతర స్త్రీల కంటే సర్వ ప్రాణుల కంటే కూడా అద్భుతమైనటువంటి హృదయంగమైనటువంటి గొప్ప లావణ్యంతో ఆ బ్రహ్మ ఆమెను సృష్టించాడు. అటువంటి ఆమె సర్వ ప్రాణుల యొక్క మనస్సును హరించగలిగేటువంటి సౌందర్యం కలిగిందట ఆమె. తేషాం ఆకార భావజ్ఞః కుంతీ పుత్రో యుధిష్ఠిరః ద్వైపాయన వచకృష్ణం సస్మారమనుజర్షవః. ఎప్పుడైతే ఈ తమ్ముళ్ళ యొక్క మొహాలన్నీ చూశాడు ధర్మరాజు, వాళ్ళ యొక్క మనస్సును తెలుసుకున్నాడు. దాన్ని ఇంగితజ్ఞత అంటారు. అంటే ఎవరు చెప్పకపోయినప్పటికీ వాళ్ళ మొహం చూసిన వెంటనే వాళ్ళ మనస్సులో ఉండేటువంటి మనోభావాల్ని కనిపెట్టడం అనేటువంటి దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు. అటువంటి మనస్సుని తెలుసుకున్నటువంటి వాడైన ధర్మరాజు వ్యాస మహర్షి ఇది వరకు తాను చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా తలుచుకున్నట్ట. తలుచుకుని ఈ విధంగా చెప్తున్నాడు. అబ్రవీత్ సహితాన్ భ్రాతృన్ విధో భేద భయాన్ నృపః సర్వేషాం ద్రౌపదీ భార్య భవిష్యతి న శుభ. తమలో తమకు ఏ విధమైనటువంటి పరస్పర భేదము వస్తుందనేటువంటి భయంతో, అంటే అందరి మనస్సుల్లోనూ ఈ ద్రౌపది ఉన్నది. అందువల్ల ఏ ఒక్కరు వివాహం చేసుకుంటే మిగిలినటువంటి వాళ్ళ మనస్సులో భేదభావం వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అందువలన అటువంటి ఉద్దేశంతో వాళ్ళందరి యొక్క మనోభావాలను గ్రహించినటువంటి ధర్మరాజు వెంటనే ఈ విధంగా అన్నట్ట. సర్వేషాం ద్రౌపది భార్య భవిష్యతి. ఈ కళ్యాణప్రదమైనటువంటి ద్రౌపది ఎవరైతే ఉందో ఆమె మనందరికీ కూడా భార్య అవుతుంది అని అక్కడ ధర్మరాజు చెప్పేట. భ్రాతుర్వచస్తత్ ప్రసమీక్ష సర్వే జ్యేష్ఠస్య పాండోః తనయాస్తదానీం తమేవార్థం ధ్యాయమానా మనోభిః సర్వే చ తే తస్థురదీన సత్వాః. అలాగా ఎప్పుడైతే అందరికీ అగ్రజుడైనటువంటి ధర్మరాజు ఈ మాట అన్నాడు, పాండవులందరూ కూడా ఆ విషయాన్ని భావిస్తూ ఏమి మాట్లాడకుండా ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళై మౌనంగా ఉండిపోయారట. వృష్ణి ప్రవీరస్తు కురు ప్రవీరాం ఆశంసమాన సహరౌహిణేయః జగామతాం భార్గవ కర్మశాలాం యత్ర ఆసతే పురుష ప్రవీరాః. అయితే అక్కడ స్వయంవరం జరిగింది. స్వయంవరంలో ఈ కన్యని గెలుచుకున్నారు. గెలుచుకున్నటువంటి ద్రౌపది తీసుకుని భీమార్జునుడు వెళ్ళిపోతున్నారు. అందువల్ల వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, అసలు ఎవరు వీళ్ళు? ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు, నిజంగా బ్రాహ్మణులా లేకపోతే క్షత్రియులా లేకపోతే ఎవరు మారు వేషంలో ఉన్నటువంటి దేవతలా, ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా ఆ వృష్ణి వీరుడైనటువంటి కృష్ణుడికి అయితే తెలుసు. ఆ కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. అందువల్ల ఆ వృష్ణి వీరుడైనటువంటి శ్రీకృష్ణుడు బలరాముడితో సహా అసలు పాండవుల్ని మనం పలకరించి పాండవులు ఉన్నటువంటి ఆవాసానికి వెళదాము, ఎక్కడున్నారో తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మ ఆయన ఆ బలరాముడితో కలిసి ఆ కుమ్మరి ఆ భార్గవ గృహానికి, అంటే ఆ కుమ్మరి వారి ఇంటికి వచ్చాట. తత్రోపవిష్టం పృథుదీర్ఘ బాహుం తదర్శ కృష్ణ సహరౌహినేయః అజాత శత్రుం పరివార్యతాంశ్చాపి ఉపోపవిష్టాం జ్వలన ప్రకాశాన్. అక్కడికి వచ్చినటువంటి ఆ కృష్ణ బలరాముల్ని ఆజానబాహుడైనటువంటి ధర్మరాజు అతని చుట్టూ చక్కగా
పరివేష్టితమైనటువంటి అగ్నిహోత్రాల గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి పాండవులు అందరూ కూడా చూశారట. చూసి తతో బ్రవీత్ వాసుదేవోభిగమ్య కుంతీ సుతం ధర్మభృతాం వరిష్టం కృష్ణోహమస్మీతి నిపీడ్య పాదౌ యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః. వెంటనే కృష్ణుడు వెళ్ళి ఆ ధార్మికోత్తముడైనటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ ధర్మరాజు యొక్క పాదాన్ని స్పృశించి నేను కృష్ణుడయ్యా అని ఆయన నమస్కారం చేసేట. తథైవ తస్యాప్యనురోహిణేయః తౌ చాపి హృష్టాః కురవోభ్యనందన్ పితృశ్వసుశ్చాపి యదుప్రవీరౌ అగృహ్ణతాం భారత ముఖ్య పాదౌ. అయితే బలరాముడు కూడా వెళ్ళి తన పేరు చెప్పుకొని నేను బలరామున్నయ్యా అని ఆయన చెప్పుకొని ఆ ధర్మరాజుని అభినందించేట. వాళ్ళిద్దరినీ కూడా పాండవులు ఎంతో సంతోషంతో దగ్గరికి తీసుకున్నటువంటి వాళ్ళై ఆ బలరామకృష్ణ ఇద్దరు తమ మేనత్త అయినటువంటి కుంతీదేవికి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశారట. అజాత శత్రుశ్చ కురు ప్రవీర ప్రప్రచ్ఛ కృష్ణం కుశలం విలోక్య కథం వయం వాసుదేవత్వయేహ గూఢావసంతో విదితాస్మ సర్వే. ఆ అజాత శత్రుడైనటువంటి వాడు ధర్మరాజు, అతడికి ఎవరు శత్రువులు లేరు, అందరితోటి కూడా చాలా సుహృద్ భావంతో ఉంటాడు ఆయన. అటువంటి ఆ ధర్మరాజు కృష్ణుడిని చూసి కుశలం అడిగి కృష్ణ ప్రచ్ఛన్నంగా మేము ఎవరికీ తెలవకుండా మేము ఇక్కడ వాసం చేస్తున్నామే, మేమే అనేటువంటి విషయం నీకు ఎలా తెలిసిందయ్యా, నీకు తెలిసి ఎట్లా నువ్వు రాగలిగావు అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగేటప్పటికప్పుడు ఆ వాసుదేవుడు చెప్తున్నాడు. తమబ్రవీత వాసుదేవ ప్రహస్య గూఢోపి అగ్నిజ్ఞాయతయేవ రాజన్ తం విక్రమం పాండవేయాన తీర్థ్య కోన్యకర్త విద్యతే మానుషేషు. వెంటనే అతడు అడిగినటువంటి ప్రశ్నకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి ఆ ధర్మరాజు అన్నాడు, రాజా గూఢంగా ఉన్నప్పటికీ కూడా అగ్ని ఎక్కడుందో మనకు తెలుస్తుంది కదయ్యా, దాని తేజస్సుని ఏమైనా మనం దాచగలమా? అందువలన ఎంతటి పరాక్రమము కలిగినటువంటి పాండవుల్ని మించి మీ ఇటువంటి పరాక్రమము పాండవుల్లో తప్ప మిగిలిన మానవుల్లో ఎందుకు ఉంటుందయ్యా? మీ పరాక్రమం చూస్తేనే మీరు పాండవులు అనేటువంటి విషయం తెలిసిపోతుంది అని ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజులో చెప్పేట. దిష్ట్యా సర్వే పావకా విప్రముక్తాః యూయం ఘోరాత్ పాండవాః శత్రుసాహాః దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్రః సహామాత్యో నసకామో భవిష్యత్. అయితే భాగ్య విశేషం చేత మీరందరూ కూడా శత్రువుల్ని సహించగలిగినటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే మీరు తలుచుకుంటే కనుక దుర్యోధనుని మీద యుద్ధం చేసి గెలవగలిగినటువంటి వాళ్ళు, కానీ మీరు శత్రువుల యొక్క దుశ్చర్యలను కూడా సహించగలిగేటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి మీరు భయంకరమైనటువంటి లాక్షాగృహ దహనంలో మిమ్మల్ని చంపాలని దుర్యోధనుడు పండినటువంటి పన్నాగంలోంచి మీరు బయటపడ్డారు అంటే కనుక ఇది గొప్ప భాగ్య విశేషమయ్యా. అటువంటి ఆ లాక్షాగృహ మంటల నుంచి మీరు బయటపడ్డారు. అమాత్యులతో కూడినటువంటి ఆ పాపి అయినటువంటి దుర్యోధనుడు కోరిక అదృష్టవశాత్తు తీరలేదు. అందువలన భద్రం వోస్తు నిహితం యద్గుహాయాం వివర్ధత్వం జ్వలనాయ వైధమానాః మావో విదుః పార్థివాః కేచిదేవా యాస్యావహే శిబిరాయైవ తావత్. అంతేకాకుండా మీరు అందరి యొక్క శుభాన్ని కోరుకుంటారు. అందువలన మీకందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నామయ్యా. అంతేకాకుండా అగ్నిహోత్రాల్లో వృద్ధి పొందుతూ మీరు వ్యాపించండి అయ్యా. ఏ రాజులు కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు, ఇంకా మేము మా శిబిరానికి వెడతాము అంటూ కృష్ణుడు ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసుకుని బలరాముడితో కలిసి వాళ్ళని ఒక్కసారి కలిసినటువంటి వాడే మళ్ళీ తిరిగి తన యొక్క నివాసానికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి రామకృష్ణ గమనే 90+శతమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో స్వయంవర ఉపపర్వంలో బలరామకృష్ణుల యొక్క ఆగమనము అనేటువంటి 190వ అధ్యాయం అయింది. 191వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజుకి, ఓ జనమేజయ మహారాజా, దృష్టద్యుమ్నస్తు పాంచాల్య పృష్ఠత కురు నందనౌ అన్వగచ్చత్ తథాయాంతౌ భాగ్యవస్య నివేశనే. అయితే
ఈ స్వయంవరంలో గెలుచుకుని స్వయంవర కన్య అయినటువంటి ఆ ద్రౌపదిని తీసుకుని భీమార్జునులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ పెద్ద భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ రాజులతో అదంతా కూడా భీభత్సం అయిపోయింది. వీళ్ళు అక్కడంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు చల్లా చెదిరైపోయారు. అంతటి భీభత్సం జరిగినటువంటి ఆ సందర్భంలో దుష్టజుమ్నుడు వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గొప్ప మహాపురుషుల, లేకపోతే నిజంగా బ్రాహ్మణుల, ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలని వాళ్ళని అనుసరిస్తూ దుష్టజముడు వెనకాల నుంచి అనుసరించి వెళ్ళేట. సో అజ్ఞాయమాన పురుషాన్ అవధాయ సమంతతః స్వయంవరాన్నినేనో భూత్ భార్గవస్య నివేశనే. అయితే ఈ దుష్టజముడు అక్కడ ఉండేటువంటి సేవకుల్ని అంతటా కూడా ఎవరికి తెలియకుండా సేవకులందరినీ కూడా దూరంగా పెట్టి తాను భార్గవుని ఇంటి దగ్గర అజ్ఞాతంగా ఉన్నట్ట. ఉండి సాయంచ భీమస్తు రిపు ప్రమాధి జిష్ణుర్యమౌ చాపి మహానుభావో భైక్ష్యం చరిత్వాదు యుధిష్ఠిరాయ నివేదయాం చక్రురధీన సత్వాహ. ఈ సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఈ శత్రు సంహారకులైనటువంటి భీమార్జునులిద్దరూ కూడా మహానుభావులైనటువంటి నకుల సహదేవులు అందరూ కలిసి చక్కగా భిక్షాటనం చేశారు. చేసుకొచ్చి ఆ తెచ్చినటువంటి భైక్ష్యాన్ని ధర్మరాజుకి నివేదించారట. తతస్తు కుంతి ద్రుపదాత్మజాంతాం ఉవాచ కాలే వచనం వదాన్యా త్వమగ్రమాదాయ కురుష్వ భద్రే బలించ విప్రాయ దేహి భిక్షాం. వెంటనే ఆ కుంతీదేవి ద్రౌపదితో చెబుతోంది. ఏమని చెబుతోందంటే, అమ్మా నువ్వు వాళ్ళు తీసుకొచ్చినటువంటి భిక్షాన్నాన్ని స్వీకరించి దాన్నిట్లో ఒక భాగాన్ని నువ్వు ఏం చేస్తావంటే దేవతలకు బలిగా నివేదించు, మరొక భాగాన్ని విప్రులకు భిక్షగా పెట్టు. ఏ చాన్నమిచ్చంతి దదస్వ తేభ్యః పరిశ్రితాయే పరితో మనుష్యాః తతశ్చ శేషం ప్రవిభేద్య శీఘ్రం అర్థం చతుర్థా మమ చాత్మనశ్చ. అయితే ఈ అన్నం కోసం మన చుట్టూ ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళకి కొంత భాగం పెట్టు, మిగిలినటువంటి దాంట్లో సగం భాగము ఒక పక్కన పెట్టు, మిగిలిన సగ భాగాన్ని 6 భాగాలు చేసి 4 భాగాలనేమోను నా కొడుకులకి అంటే ధర్మరాజుకి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, నాకు, నీకు మొత్తం అలా 6 భాగాలుగా చేసి ఆ సగ భాగాన్ని 6గురికి పంచిపెట్టు. ఈ మిగిలినటువంటి దాంట్లో అట్టే పెట్టిన సగం ఉంది చూసావా, దాన్ని మట్టుకు అర్థంతు భీమాయ దేహి భద్రే ఏష నాగర్షభ తుల్య రూప గౌరో యువా సంహననోపపన్న ఏషో హి వీరో బహుభుక్ సదైవ. ఇకపోతే ఇందులో సగభాగం మిగిల్చావు కాబట్టి ఆ సగభాగాన్ని అదిగో అక్కడ ఏనుగుల వృషభంలా గొప్ప శరీరంతో ఉన్నటువంటి యువకుడు అన్నాడు చూసావా, అతడే భీమసేనుడు, వాడు ఎక్కువ తింటాడు, అందువల్ల వాడికి పెట్టు అని ఆ ద్రౌపదికి చెప్పిందిట. సా హృష్ట రూపేవతు రాజపుత్రి తస్యా వచః సాధు విశంకమానా యథావదుక్తం ప్రచకార సాధ్వి తే చాపి సర్వే భుజుస్తదన్నం. ఆ కుంతీదేవి ఏ విధంగా అయితే ఆజ్ఞాపించిందో దానికి మారు మాట్లాడకుండా ద్రౌపది ఆ మాటలు విని ఏ విధమైనటువంటి శంక కూడా లేనిది సంతోషంగా ఆమె చెప్పినట్టుగానే చేసింట. చేస్తే ఆ అన్నం వాళ్ళందరూ కూడా భుజించారట. కుశైస్తు భూమౌ శయనం చకార మాద్రీపుత్ర సహదేవస్తరస్వి యథా స్వకీయాన్యదినాని సర్వే సంస్థీర్య వీరాః శుశూర్ధరణ్యాం. భోజనాలు అయ్యాయి. అయిన తర్వాత సహదేవుడు ఆఖరివాడు కాబట్టి ఆయన ఏంటి వీళ్ళందరికీ కూడా పక్కలు ఏర్పాటు చేశారట దర్భలతోటి. వాటి మీద ఈ వీరులైనటువంటి వీళ్ళందరూ కూడా తమ యొక్క కృష్ణాదినాన్ని పరుచుకుని నేల మీద పడుకున్నట. అగస్త్య శాస్తాం అభితో దిశంతు శిరాంసి తేషాం పురుషత్తమానాం కుంతీ పురస్తాత్తు బభూవ తేషాం పాదాంతరే చాద బభూవ కృష్ణ. పాండవులందరూ ఏం చేశారట, దక్షిణ దిక్కు వైపు తల పెట్టుకుని పడుకున్నట. వాళ్ళ తలల దగ్గర కుంతీదేవి పడుకుందిట, పాదాల దగ్గర ద్రౌపది పడుకుందిట.
ఆశేత భూమౌ సహ పాండుపుత్రైః పాదోపధానీవ కృతాకుశేషు న తత్ర దుఃఖం మనసాపి తస్యాః న చావమేనే కురు పుంగవాంస్తాన్. ఈ ద్రౌపది మహారాణి అయినటువంటి ద్రౌపది యొక్క పుత్రిక. బ్రహ్మాండమైనటువంటి పట్టుపరుపుల మీద శయనించినటువంటి ఆమె ఇప్పుడు ఇక్కడ ఆ స్వయంవరంలో గెలుచుకొనబడినటువంటిదే వీరి చేత తీసుకురాబట్టి ఇక్కడ దర్భశయనం మీద పడుకోవాల్సి వస్తుందంట. కానీ అయినప్పటికీ కూడా ఆమె దాన్ని సంతోషంగానే భావించింది తప్ప ఏ విధంగా నేను ఇక్కడ కింద పడుకోవాలా లేకపోతే ఈ దర్భల యొక్క ఆ శయనం మీద పడుకోవాలా అని ఏమి అసలు భావన చేయకుండా చక్కగా నేల మీద పరిచినటువంటి దర్భల మీద అలాగే పడుకుందట. అది ఆమెకి ఎంత మాత్రము కష్టం అనిపించలేదట. పాండవుల్ని కూడా ఆమె ఎంత మాత్రమో తిరస్కరించలేదట. తే తత్ర శూరాః కథయాం బభూవుః కథా విచిత్రా పృతనాధికారాః అస్త్రాణి దివ్యాని రథాంశ్చ నాగాన్ ఖడ్గాన్ గదాశ్చాపి పరస్వథాంశ్చ. అక్కడ పడుకున్నారు వాళ్ళందరూ, పాండవులందరూ కూడా చక్కగా వాళ్ళందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళ యొక్క సేనల గురించి, ఆ సేనాధికారుల గురించి, అక్కడ అప్పుడే స్వయంవరంలో జరిగిన యుద్ధాల గురించి, దివ్యమైనటువంటి అస్త్రాల గురించి, రథాల గురించి, ఏనుగుల గురించి, ఖడ్గాల గురించి, ఇలాగా విచిత్రమైనటువంటి మాటలన్నీ కూడా చక్కగా చెప్పుకుంటూ అట్లాగా వాళ్ళు నిద్రించారట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.